டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். హలో గైస్, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ -a² ab ac ab - b² bc ac bc - c² అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం డిటర్మినెంట్ కనుక్కోవాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ డిటర్మినెంట్ ఎలా కనుక్కుంటామో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సొల్యూషన్ వచ్చేసి సపోజ్ a ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ bca abc cab అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే దీని డిటర్మినెంట్ అనేది మనము ఇలా రిప్రజెంట్ చేస్తాం. బీసీఏ ఏబిసి సిఏబి ఇలా చేసి ప్లస్ మైనస్ ప్లస్ అని తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దీని డిటర్మినెంట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఈ ఎలిమెంట్ తీసుకోవాలి. సో ఈ ఎలిమెంట్ తీసుకున్న తర్వాత ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రో ఈ కాలం నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏం మిగులుతుంది? ఈ 4 ఎలిమెంట్స్ మిగులుతుంది. సో దీనికి మనం ఏడి మైనస్ బీసీ తీసుకోవాలి. సో ఒకవేళ ఒక మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్ అనుకోండి, ఏబిసిడి అనుకోండి. సో ఇప్పుడు డెట్ ఏమవుతుంది? ఏడి మైనస్ బీసీ అవుతుంది. ఓకే, ఏడి మైనస్ బీసీ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ కాలం ఈ రో ఈ కాలం పోతుంది మనకి. సో ఇది ఏమవుతుందంటే ఈ 4 మ్యాట్రిక్స్ మిగులుతుంది. సో ఇప్పుడు దీనికి ఏడి మైనస్ బీసీ అంటే ఏడి మైనస్ బీసీ చేస్తాం. సో ఇప్పుడు దీనికి బి అలాగే ఉంటుంది. ఇది b² మైనస్ సిఏ అవుతుంది. ఇది b² మైనస్ సిఏ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మైనస్ సెకండ్ ఎలిమెంట్ మైనస్ ఉంటుంది. మైనస్ వస్తే ఇప్పుడు ఈ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈ రో పోతుంది, ఈ ఎలిమెంట్ నెగ్లెక్ట్ చేస్తాం. సో ఏబి సిఏ అవుతుంది. సో ఏబి మైనస్ c². ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనకి ఏ వచ్చేసి ఏమొస్తుందంటే a² మైనస్ బీసీ వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది మనకి. సో ఇది ఏమవుతుందంటే ఫైనల్గా ఇప్పుడు లోపల మల్టిప్లై చేసి అలా చేస్తే మనకు వస్తుంది. సో ఇది డిటర్మినెంట్, ఇలా చేస్తాం మనం. సో ఫస్ట్ ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటంటే గివెన్. సో గివెన్ ఏంటంటే మనకి -a² ఏబి ఏసి ఏబి -b² బీసీ ఏసీ బీసీ -c². ఓకే, సో ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్. సో ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ చేద్దాం. సో ఇదేమవుతుందంటే -a² ఇదేమవుతుంది అప్పుడు -b² -c² ఏమవుతుంది? -b² -c² అవుతుంది. మైనస్ ఆఫ్ బీసీ ఇంటూ బీసీ అవుతుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ మనకి -ab వస్తుంది. -ab ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో ఇక్కడ -ab. సో ఇప్పుడు ఇది ఈ కాలం ఈ రో నెగ్లెక్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఏబి మైనస్ c² వస్తుంది, మైనస్ ఏసీ ఇంటూ బీసీ వస్తుంది. ఓకే, దెన్ లాస్ట్ టైం వస్తుందంటే ఏసీ. ఇప్పుడు ఈ రో ఈ కాలం నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏబి ఇంటూ బీసీ, ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఏసీ ఇంటూ b² అవుతుంది. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా మళ్ళీ మనం చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ -a² అవుతుంది. ఇది ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, b² c² అవుతుంది. అండ్ ఇది కూడా మనకి b² c² అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనకి -ab వస్తుంది. సో ఇది ఏమవుతుందంటే -ab c² అవుతుంది. ఇది ఏమవుతుందంటే ఇది కూడా -ab c² అవుతుంది. ఓకే, ఇది ఎలా వస్తుందంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, -b ఇంటూ -b b² అవుతుంది, c ఇంటూ c c² అవుతుంది. ఇక్కడ -a², ఇక్కడేమో -ab అలాగే ఉంటుంది. సో ఇక్కడ -ab c² వస్తుంది, అండ్ ఇక్కడేమో -ab c² వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏసీ వస్తుంది. ఏసీ వచ్చేసి ఇప్పుడు మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే ab² c వస్తుంది, అండ్ ఇక్కడ మనకి ప్లస్ ఆఫ్ ac
ఇంటూ బీ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఏమని రాసుకోవచ్చు మనం? సో ఇది ఎలాగో 0 కాబట్టి 0 అయిపోతుంది. మైనస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇది ఏబి మైనస్ 2ab సి స్క్వేర్ వస్తుంది. సో ఇది మల్టిప్లై చేస్తే మనకి 2a స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ వస్తుంది. ఓకే, మైనస్ 2a స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, సో ఇది ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుందంటే మనకి, సో ఇక్కడ ఏసీ ఉంది బీ స్క్వేర్. సో ఇదేమవుతుంది ఏ స్క్వేర్ సి స్క్వేర్ బీ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏ స్క్వేర్, ఇది ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. సో ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి ఏ స్క్వేర్ సి స్క్వేర్ బీ స్క్వేర్ వస్తుంది. సో ఇదేమవుతుందంటే 2a స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ సి స్క్వేర్ బీ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్. సో ఇది మనకు వచ్చిన డిటర్మినెంట్. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దట్స్ ఆల్.